హాయ్, నేను డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో ఆల్జీమర్స్ అనేది ఒక డిమెన్షియా అంటాం, అంటే మతిమరుపులో ఒక రకమైన రోగం. సో దీంట్లో ఏమైపోతుందంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్టైడ్స్ అనేది ఫామ్ అయ్యి మన బ్రెయిన్ దాంట్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో తద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి స్పెసిఫిక్గా ఈ టెంపోరల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇమ్మీడియట్ అండ్ రీసెంట్ మెమరీస్ అవన్నీ అక్కడే ఫామ్ అయ్యి అక్కడే స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఆ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చూస్తుంటాం. సో ఈ మెమరీ ప్రాబ్లమ్స్లో కూడా ఆల్జీమర్స్లో ఏవి ఎఫెక్ట్ అవుతాయి అంటే ఇమ్మీడియట్, అంటే ఇప్పుడు మాట్లాడిందే మర్చిపోవడము, దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, మనం వేరేతో మాట్లాడింది, ఫోన్లో మాట్లాడిన కాన్వర్జేషన్ కానివ్వండి, నిన్న చేసిన పనులు మర్చిపోవడము. కొందరు మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్న వాళ్ళు ఉంటే మెడిసిన్ వేసేసుకున్నాక మళ్ళీ మెడిసిన్స్ అడగడము, వేసుకోలేదని చెప్పడము. ఇది అంటే రీసెంట్ మెమొరీ ఇష్యూస్ ఉంటాయి. వీటితో పాటు పేర్లు మర్చిపోవడం, అంటే వస్తువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ, అండ్ దారులు మర్చిపోవడం. అంటే స్పెసిఫిక్గా అలవాటు ఉన్న ప్రదేశాల్లో మామూలుగా షాప్కి వెళ్ళి సామాన్ తీసుకుందాం వచ్చేటప్పుడు ఇల్లు దారి కన్ఫ్యూజ్ అయ్యి మనకి టైం తీసుకొని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని రావడము, ఇంట్లో దారులు మర్చిపోవడము. దెన్ కొన్నిసార్లు క్యాల్కులేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. లైక్ అంటే షాప్కి వెళ్ళి చేంజ్ డిఫరెన్స్ ఇష్యూస్ రావడము, లేదా ఏమైనా క్యాల్కులేషన్ ఇంట్లో మాట్లాడినప్పుడు ఈ క్యాల్కులేషన్ చేంజెస్, ఇవన్నీ కూడా ఈ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ మెమొరీ ఇష్యూస్ ఆల్జీమర్స్ డిజీజ్లో కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇది న్యూరో డీజనరేటివ్ డిజీజ్, అంటే డిజీజ్ బర్డెన్ అనేది పెరుగుతూనే పోతూ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్గా పలానా మెడిసిన్స్ వాడడం వల్ల క్యూర్ అవుతుంది అనేది క్లియర్గా లేదు. అండ్ డయాగ్నోసిస్ అవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద క్లినికల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మనిషి పేషెంట్ చెప్పే లక్షణాలు దాన్ని బట్టే ఎక్కువ శాతం డయాగ్నోసిస్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు రేర్గా మనకు ఎంఆర్ఐ కానీ పెట్ స్కాన్ కానీ కొంచెం హెల్ప్ అవుతుంటుంది. వీ కెన్ డెమాన్స్ట్రేట్ అట్రోఫీ, అంటే బ్రెయిన్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ టెంపోరల్ బ్రెయిన్ అనేది అట్రోఫీ, అంటే సైజ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది వీళ్ళలో. సో ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు డైలీ మెల్లగా ప్రోగ్రెస్ అవ్వకుంటూ పోతూ ఉంటుంది డిజీజ్ అనేది. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత దే మే బీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ది కేర్ టేకర్స్. సో వేరియస్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి డిమెన్షియావి, అక్కడ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాము. పేషెంట్స్తో పాటు ఉన్న అటెండెంట్స్ని కూడా మనము ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కేర్ టేకర్ వర్క్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. 70 years దాటిన వాళ్ళలోనే కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే పేరెంట్స్కి ఆల్జీమర్స్ ఉందనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ వాళ్ళ పిల్లలకు ఆల్జీమర్స్ రావడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డిజీజ్ మాడిఫైయింగ్ మెడిసిన్స్ లాగా అయితే ఏమీ లేవు. స్టిల్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్. బట్ రైట్ నో మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే యాస్టైల్ కోలిన్ ఇన్హిబిటర్స్ అని కానివ్వండి, ఆర్ఎల్స్ డోనెపెజోల్ అని, మెమెంటన్ అని, దేర్ ఆర్ సర్టన్ మెడిసిన్స్ విచ్ కెన్ ఇంప్రూవ్ ద న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్ అండ్ దెన్ ఒక సర్టెన్ లెవెల్ వరకు సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ప్రస్తుతం మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే లైక్ లెర్నింగ్ టూ మెనీ థింగ్స్, అంటే ఎట్ ఏ టైం అని కాకుండా బ్రెయిన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, హెల్తీ ఫుడ్ తినడము. సో వీటన్నిటి వల్ల ఛాన్సెస్, అంటే ఆల్జీమర్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో హెడేక్స్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఓపీడీ కంప్లైంట్. అంటే 10 మంది తీసుకున్నాం అనుకోండి, ఒక 4-5 మంది తలనొప్పితోనే డైలీ వస్తూ ఉంటారు. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిజేబులింగ్ డిసీజ్ ఇన్ ద వరల్డ్. సో దీన్ని ఎట్లా చూస్తాము అంటే పేషెంట్ చెప్పే లక్షణాలు దాన్ని బట్టి మనం ప్రైమరీ హెడేకా లేకపోతే సెకండరీ హెడేకా అని క్లాసిఫై చేస్తాం. సో ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటి అంటే మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. సో ఇవి కామన్గా చూసే ప్రైమరీ హెడేక్స్. సో ఈ రకమైన తలనొప్పుల్లో పేషెంట్ యూజువల్లీ ఓన్లీ తలనొప్పి ఒకటే మేజర్ సిమ్టమ్ ఉంటుంది. అంటే తలనొప్పి ఎన్ని గంటలు ఉంటుంది, తల ఏ భాగాన వస్తుంది, ఏ రకంగా తలనొప్పి ఉంది, తలనొప్పితో పాటు వాంతులు ఏమన్నా అవుతున్నాయా, లేకపోతే చూపు ఏమన్నా ఇబ్బంది అవుతుందా,
లేదా లైట్కి సౌండ్కి ఇరిటేషన్ ఉంటుందా. సో ఈ లక్షణాలు దాన్ని బట్టి మనం ప్రైమరీ హెడేక్గా డయాగ్నోస్ చేస్తాం. వేరే సెకండరీ హెడేక్స్ అంటే దీంట్లో ఏంటి అంటే వేరే ఒక ప్రాబ్లం వల్ల తలనొప్పి అనేది ఒక సిమ్టమ్ లాగా వస్తుంది. లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్లో ట్యూమర్ వల్ల తలనొప్పి రావడం, దెన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, లేదా బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ క్లాట్ కానీ, రక్తనాళాల ఇబ్బంది లైక్ అరిథిజమ్స్ అని కానివ్వండి, లేదా కొన్నిసార్లు బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల తలనొప్పులు రావడం. సో ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్లో ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల తలనొప్పి మేనిఫెస్టేషన్ లాగా ఉండదు. సో వీళ్ళల్లో తలనొప్పితో పాటు వేరే లక్షణాలు ఉంటాయి. విపరీతమైన వాంతులు రావడము, అన్కాన్షియస్ అవ్వడము, ఫిట్స్ లాగా రావడము, ఫీవర్ ఉండడము, లేదా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ రావడము, ర్యాపిడ్ హెడేక్ అంటే హెడేక్ స్టార్ట్ అయిన ఇమ్మీడియట్గానే పీక్ ఇంటెన్సిటీకి వెళ్ళడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి సెకండరీ హెడేక్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇందాక అనుకున్నట్టు ప్రైమరీ హెడేక్స్కి పేషెంట్ చెప్పే లక్షణాలు దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాం. దెన్ సెకండరీ హెడేక్స్కి మాత్రం డెఫినెట్గా బ్రెయిన్ ఇమేజింగ్ అనేది అవసరం పడుతుంది. సో దాంట్లో కామన్గా చేసేది ఎంఆర్ఐ బ్రెయిన్. ఎందుకు అంటే ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ వెన్ కంపేర్డ్ టు సిటీ. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని, సార్ మైగ్రేన్ హెడేక్ ఉంది, నాకు స్కాన్ చేయండి, డయాగ్నోస్ చేస్తాము. సో ఎంఆర్ఐ ఈజ్ నాట్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ హెడేక్స్. మైగ్రేన్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ చెప్పే లక్షణాలు దాన్ని బట్టి ఎన్నిసార్లు వస్తున్నాయి, హెడేక్ వచ్చే ముందు ఈ చూపు బ్లర్ అయినట్టు అనిపించడము, చేతులు కాళ్ళ తిన్నీళ్ళు రావడము, వీటిని ఆరా అంటారు. సో ఇవి ఉన్న వాళ్ళని మైగ్రేన్ విత్ ఆరా అంటారు. ఆరా లేకుండా ఓన్లీ తలనొప్పులు ఉన్నాయనుకోండి మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు. సో ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ హెడేక్స్ వేర్ లక్షణాలు దాన్ని బట్టి డయాగ్నోస్ చేసేది. సో అట్ ద సేమ్ టైం వీరికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇఫ్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకున్నాం అనుకోండి, రెండు రకాలుగా చూస్తాం. ఒకటి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ హెడేక్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద హెడేక్స్. నెంబర్ ఆఫ్ హెడేక్స్ మోర్ దాన్ 8 per month ఉన్నాయి అనుకోండి మైగ్రేన్ హెడేక్స్, అట్లా కంటిన్యూస్గా 3 months కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని క్రానిక్ మైగ్రేన్ అంటాం. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే రెండు రకాల ట్రీట్మెంట్స్ పెడతాం. ఒకటి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అంటే డైలీ మెడిసిన్స్ వాడడం, హెడేక్ ఉన్నా లేకపోయినా కూడా డైలీ మెడిసిన్స్ వాడడం వల్ల నెంబర్ ఆఫ్ హెడేక్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రెండో థెరపీ ఏంటంటే అబార్టివ్ థెరపీ అంటే హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్స్ వేసుకోమని చెప్తాం. సో ఇవి ఎందుకు అంటే అక్యూట్గా పనిచేస్తాయి. డైలీ వేసుకుంటే అగైన్ మీకు మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని ఒక కొత్త రకమైన తలనొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ క్రానిక్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి. అదే ఎపిసోడిక్ మైగ్రేన్ అంటాం అంటే నెంబర్ ఆఫ్ హెడేక్స్ ఆర్ లెస్ దెన్ 8 per month. సో వీళ్ళలో ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే మెడిసిన్ వేసుకోమని చెప్తాం. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఇంపార్టెంట్గా ఉన్నది ఏంటి అంటే ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఈ మైగ్రేన్ అనేది కామన్గా సమ్ ట్రిగ్గర్స్ వల్ల పెరుగుతుంది. లైక్ నిద్ర లేకపోవడము, టైంకి ఫుడ్ తినలేకపోవడము, లేదా కొన్ని ఫుడ్ అలర్జీస్ వల్ల రావడము, ఎండకు వెళ్ళినప్పుడు రావడము, ఉమెన్ అయితే పీరియడ్స్ ఉన్నప్పుడు ఉండడము, లేదా కొన్ని స్మెల్స్ వల్ల. సో ఇలా ఒక్కొక్క స్పెసిఫిక్ ట్రిగ్గర్ ఉంటుంది. సో అది పేషెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే పలానా ఈ ట్రిగ్గర్ వల్ల నాకు హెడేక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ ట్రిగ్గర్స్ని కంట్రోల్ చేస్తేనే మనకు ఈ హెడేక్ కంట్రోల్ అవుతుంది. అవి చేయకుండా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పూర్తి హెడేక్ కంట్రోల్ అనేది పాసిబుల్ అవ్వదు. సో పేషెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏ రకమైన ట్రిగ్గర్స్ వల్ల హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం అవాయిడ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ దాని ప్రకారం మెడిసిన్సే కాకుండా ఇప్పుడు కొత్తగా డివైజెస్ వచ్చినాయి. అంటే మెడిసిన్స్కి రెస్పాండ్ రాని వాళ్ళు లేదా మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి దీస్ కైండ్ ఆఫ్ డివైజెస్ యూజ్ చేస్తున్నాం హెడేక్ తగ్గించడానికి. అండ్ కొందరికి ఈవెన్ బొటనిలం టాక్సిన్ అంటే బొటాక్సిన్ ఇంజెక్షన్ కూడా మైగ్రేన్ అంటే క్రానిక్ మైగ్రేన్ ఇస్తే దాని నుంచి కూడా బెనిఫిట్ అనేది పొందుతున్నారు. సో వర్టిగో అనేది స్పిన్నింగ్ సెన్సేషన్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. అంటే మనం చూస్తున్నప్పుడు మన ఎదురుగా ఒక కదిలిన ఆబ్జెక్ట్ కదులుతున్నట్టు, లేదా ఒక నార్మల్ డైరెక్షన్లో కదిలే ఆబ్జెక్ట్ ఇంకో డైరెక్షన్లో కదులుతున్నట్టు కనిపించే దాన్ని ఎక్స్టర్నల్ వర్టిగో అంటాం. ఇంటర్నల్ వర్టిగో అంటే మన లోపల మనం తిరుగుతున్నట్టు అనిపించేది. సో ఈ యూజువల్లీ పేషెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని అంటారు. బట్ క్లియర్గా మనము ఏంటి లక్షణాలని క్లియర్గా అడిగితే చాలామంది నేను ఇంతకు డిస్కస్ చేసిన లక్షణాల గురించి చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్టిగోనా కాదని మనం క్లియర్ చేసుకోవాలి. సో కొందరు ఏం చెప్తారు, సడన్గా
లేచి నిల్చోగానే సో సడన్గా చూపు తగ్గినట్టు అనిపోతుంది సార్, కింద పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది వర్టిగో కాదు, ఇది సింకోప్ ఆర్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంట. సో ఇది ఒక రకము. రెండోది కొందరు సార్ క్లియర్గా డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను, కాకపోతే నాకు తల కొంచెం బరువుగా ఉన్నట్టు ఉంటుంది, అన్ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, బట్ నా ఎదురున్న ఆబ్జెక్ట్స్ ఏమి తిరుగుతున్నట్టు అనిపించదు నాకు అని అంటారు. సో ఇది వర్టిగో కాదు, ఇది లైట్ హెడెడ్నెస్ ఆర్ సమ్టైమ్ నాన్ స్పెసిఫిక్ డిజినెస్ అంట. అండ్ కొన్నిసార్లు పేషెంట్ సార్ నడుస్తూ ఉంటే నాకు తూలుతున్నట్టు అనిపిస్తూ ఉంది, నాకు నేను తూలుతున్నట్టు అనిపిస్తుంది, చూసిన వాళ్ళు కూడా తూలుతున్నావు, ఎందుకు అట్లా నడుస్తున్నాను అడుగుతున్నారు అని అంటారు. ఇది కూడా వర్టిగో కాదు, దీన్ని ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఇది సబ్జెక్టివ్గా ఉంటుంది, ఆబ్జెక్టివ్గా ఉంటుంది. సబ్జెక్టివ్ అంటే మనకు నడుస్తుంటే తూలుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే చూసిన వాళ్ళు ఎవరు మీరు అలా ఎందుకు తూలుతున్నారని అడగరు. సో ఇది యూజువల్లీ సైకలాజికల్గా ఆర్ విటమిన్ B12 డెఫిషియన్సీస్ వల్ల కామన్గా చూస్తూ ఉంటారు. వెరాజ్ అటాక్సియా అంటే ఇంబ్యాలెన్స్, చూసే వాళ్ళకు కూడా కదులుతున్నట్టు తూలుతున్నట్టు కనబడుతూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటి అంటే పేషెంట్కి ఏమైనా డయాబెటీస్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉందా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే విటమిన్ B12 ఏమైనా డెఫిషియన్సీ ఉందా, ఆర్ ఎల్స్ ఆల్కహాలికా, లేకపోతే నరాల ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదా వెస్టిబులర్ సిస్టమ్ ప్రాబ్లం అంటే చెవిలో ఉన్న కొన్ని వెస్టిబులర్ ఆపరేటర్స్ అన్నమాట, వాటి అబ్నార్మల్ ఫంక్షనింగ్ వల్ల ఏమైనా తూలు ఉంటుందా అనేది ఐడెంటిఫై చేయాలి. దెన్ కమింగ్ టు వర్టిగో, ఏదైతే స్పిన్నింగ్ సెన్సేషన్ ఉందో ఇది యూజువల్గా ఒక 3-4 కారణాల వల్ల ఎక్కువ మందికి ఉంటుంది. కొందరు ఏంటంటే మైగ్రేన్, ఇందాక డిస్కస్ చేసినట్టు ఉన్న మైగ్రేన్ హెడేక్స్ వాళ్ళల్లో కూడా ఈ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ సెన్సేషన్ కనబడుతుంది. సో వీళ్ళని వెస్టిబులర్ మైగ్రేన్ కింద కన్సిడర్ చేసి మైగ్రేన్ కంట్రోల్ అవుతూనే వీళ్ళకి వర్టిగో సింప్టమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకొందరు స్పెసిఫిక్గా బాడీ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటారు. అంటే ఇప్పుడు కూర్చొని ఆయన లేచినప్పుడు కానీ, లేదా పడుకొని లేచి కూర్చుంటున్న టైంలో, ఆర్ఎల్స్ పడుకొని తల అటు ఇటు తిప్పినప్పుడు, లేదా సడన్గా హెడ్ డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు, ఆ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఎదురున్న ఆబ్జెక్ట్స్ తిరిగినట్టు అనిపించేసి కళ్ళు మూసుకుంటారు. అండ్ అది ఓన్లీ షార్ట్ లాస్టింగ్, ఒక ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ ఉంటారు, దాని తర్వాత నార్మల్ అయిపోతారు. సో దీన్ని ఈ ప్రాబ్లమ్ని BPPV అంటారు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్కి వెస్టిబులర్ నిస్టాగ్నోగ్రఫీ అంటే ఏ కైండ్ ఆఫ్ కెనాల్ ఎఫెక్ట్ అయింది చెవిలో అనేది టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది టెస్ట్ చేసి జస్ట్ సింపుల్ ఎక్సర్సైజెస్ ద్వారానే ఈ రకమైన ప్రాబ్లమ్ని మనం బెటర్ చేయొచ్చు. అంటే దీనికి మెడిసిన్స్ పరంగా కానీ ఇవన్నీ అవసరం పడవు. సో ఆ పొజిషన్ చూసుకొని ఏ పొజిషన్లో ఈ ఐబాల్ మూమెంట్ ఎక్కువ ఉంటుందనేది ఐడెంటిఫై చేసి దానికి విరుగుడుగా రీపొజిషన్ మాన్యువర్స్ అంటాం. సో అది చేయాల్సి ఉంటుంది. అండ్ వర్టిగో ఎప్పుడు డేంజరస్ అంటే వర్టిగోతో పాటు నడుస్తుంటే తూలులాగా వస్తుంది, విపరీతమైన తలనొప్పి ఉంది, వాంతులు అవుతూ ఉన్నాయి, చూపు డబల్ కనబడుతూ ఉంది, ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, ఒక సైడ్ స్పర్శ బాడీ స్పర్శ తగ్గిద్ది, ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఇది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఉన్నట్టుగానే కన్సిడర్ చేసి ఇమ్మీడియట్గా MRI స్కాన్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ని రూల్ అవుట్ చేసుకోవడానికి.